ఆమె మీద అప్పట్లో కేసులు పెట్టింది నాకు తెలిసి కాంగ్రెస్ నేతలు నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ నేతలే కేసు పెట్టారు ఆమె మీద. బీజేపీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఎనీవే ఆమె ఎలక్షన్స్కి ముందు కడిగిన ముత్యంలా బయటకు వచ్చి మంచిదైంది. 2 నెలల్లో ఆమె పార్టీ కూడా పెడతా ఉంటుంది, తెలంగాణ జాగృతి అనే పాట. సో ఇలాగే అలా కేజ్రీవాల్ కూడాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ఆయన కూడా ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి ఖచ్చితంగా నేను సీఎం అవుతాను అంటున్నాడు. సో చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎవరు జైల్లోకి వెళ్ళి నేను బాధపడతాను, శత్రువుల్లా కానీ అలాంటి మనస్తత్వం. సో ఈమె అప్పట్లో జైల్లోకి వెళ్ళడం, 16 నెలల వరకు జైల్లో ఉండడం, తిహార్ జైలు కదా. సో నేను చాలా బాధపడ్డాను. ఆ పిల్లలు అందరూ వెళ్ళడం. ఆమె కూడా కార్యకర్తలు ఉద్దేశించి చాలా మంచిగా నిన్న మాట్లాడింది. డబ్బులు పోగేసుకొని అప్పులు చేసి వచ్చి మరి నన్ను పలకరించేవారు తిహార్ జైలు అని చెప్పింది. శుభ పరిణామం, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఎలక్షన్స్. ఆమె కడిగిన ముత్యంలాగా బయటికి రావడం, తీర్పు కూడా మంచిగా రావడం, కేజ్రీవాల్కి ఈమెకి తీర్పు అనుకూలంగా రావడం నాకైతే సంతోషంగా ఉంది. వెళ్ళరు ఆమె ఆల్రెడీ వాళ్ళ అన్నీని కూడా విమర్శిస్తుంది కదా. లేదు, వెళ్ళే ఛాన్స్ లేదు. ఆమె క్లియర్ కట్గా చెప్పింది కదా, నేను 2 monthsలో పార్టీ పెట్టబోతున్నాను. ఈలోగానే ఈ మంచి గుడ్ న్యూస్ వచ్చింది. దేవుడు నా యందు ఉన్నాడు, దేవుడు కృతజ్ఞతలు, పార్టీ కార్యకర్తలు కూడా కృతజ్ఞతలు. నా దగ్గర చాలా మంది తక్కువ కార్యక్రమస్తులు ఉన్నారు, పిడికిడి మంది ఉన్నారు. కానీ ఈ పిడికిడి మందితో నేను పోరాటం చేస్తాను, ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆమె చెప్పడం. నిజంగా ఇలాంటి మహిళలు అంటే నాకు ఇష్టం, ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. ఇందిరాగాంధీ ఒక సీఎం జైలు రేంజ్లో ఆమె కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా సంతోషకరం. షర్మిలతోనే ఎందుకు పోల్చాలి? ఒక మమతా బెనర్జీతో పోల్చొచ్చు కదా, ఒక మాయావతితో పోల్చొచ్చు కదా, ఒక సీఎం జైలలితో పోల్చొచ్చు కదా. షర్మిల గారు ఫెయిల్ అయిపోయినారంటే ఆమె అందరూ అయిపోతారా చెప్పండి? ఒకళ్ళు అయిపోయిన వేరే అందరూ అయిపోరు కదా. సో నాకైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచే కదా. ఎవరు? కవిత గారు. ఆమె ఓన్ గా ఏం సంపాదించింది ఏమి లేదు కదా. మరి ఆ పార్టీకి వెన్నుపోటు పొడుతాం ఎంత మటుకు న్యాయమని అంటున్నారు. పార్టీలో వాళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారని ఆమె అంటుంది. నేను జైల్లో 16 నెలలు ఉండేటప్పుడు నాకు పార్టీ ఎటువంటి సపోర్ట్ చేయలేదు, పార్టీలో ఉన్న వాళ్ళే నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆమె అంటుంది. సో ఎవరి మాట వినాలి? నీ మాట వినాలి, ఆమె మాట వినాలి? బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కవిత గారు జైలుకి వెళ్ళారు. కేజ్రీవాల్ది డిఫరెంట్. కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్లు వచ్చాయి, కేజ్రీవాల్ పార్టీ ఆప్ అనేది ఓడిపోయింది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ కేసీఆర్ దిగిపోయిన తర్వాత ఈ కేసులు మీద పెట్టారు, ఈమెని జైల్లో పెట్టారు. సో కేసీఆర్ ఓడిపోవడానికి ఈమె జైలుకి వెళ్ళడానికి ఎటువంటి సంబంధం లేదు.